వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నా లైఫ్‌లో చాలా అంటే చాలా మెమరబుల్ డే అండి. ఎందుకంటారా? ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నానో తెలుసా నేను? ఏంటా లడ్డు వేలం పాటలో ఒక్కసారైనా సరే లడ్డు అనేది పాట పాడి గెలుచుకోవాలని చెప్పి. ఎవ్రీ టైమ్ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుందండి. బట్ ఈసారి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర వేసిన గణపతి బప్ప అంటే ఆ యొక్క మండపంలో లడ్డు అనేది చాలా ఉన్నాయని చెప్పి వేలం పాట అనేది పాడదామని వెళ్ళాను ఎస్టర్డే నైట్. సో అన్ఎక్స్పెక్టెడ్గా లడ్డు అనేది అయితే కనుక నేను పొందుకున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా నాకు దక్కాయని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు అంత సంబరంగా చక్కగా నెత్తి మీద స్వామివారి యొక్క లడ్డు ప్రసాదం పెట్టుకొని ఆ డబ్బుల మధ్యలో అందరి మధ్యలో కూడా చక్కగా ఊరేగింపుగా గణపతి బొప్ప మోరియా అంటూ తీసుకురావడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇన్ కేస్ నేను ఎప్పుడు కూడా ఇలాంటిది అనేది ఫేస్ చేయలేదు. ఎవ్రీ టైం అనుకుంటూనే ఉంటున్నానండి నిజంగా. ఎప్పుడైనా నాకు ఒకసారి కూడా ఛాన్స్ వస్తుందా, పాడగలనా లేదా అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా లడ్డు అనేది నాకు దక్కడం అనేది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ అలాగే ఆ యొక్క పందిరి నుండి కూడా మా ఇంటి వరకు ఊరేగింపుతో చక్కగా డప్పులతో చుట్టుపక్కల అందరూ కలిసి కూడా స్వామివారి యొక్క నామం జపించుకుంటూ వచ్చామండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే ఆ లడ్డు అనేది అలా తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర పెట్టుకొని నాకున్న దాంట్లో ఏదో కొంచెం ప్రసాదం పెట్టి హ్యాపీగా స్వామివారికి నైవేద్యం పెట్టి అలాగే తీర్థప్రసాదాలు ఇచ్చి అలాగే ఏంటంటే సాంబ్రాణి ధూప దీపాలు కూడా చూపించండి. లాస్ట్లో ఇవాళ ఆఫ్టర్నూన్ అండి ఇంతకుముందే తీసుకొచ్చాను. ఈవినింగ్ అయితే కనుక లడ్డు అందరికీ ప్రసాదం అనేది పంచిపెట్టాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు కూడా ఎంతమంది ఈ లడ్డు వేలం పాట అనేది గెలుచుకున్నారు చెప్పండి. నేనైతే కనుక నిజం చెప్తున్నాను కదా, చాలా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైతే కనుక ఎప్పుడు కూడా ఇలా అసలు చేయలేదు కూడా, నిజం చెప్తున్నాను. మీ ఇళ్ళ దగ్గర కూడా ఇలాగే లడ్డు వేలం పాటలు వేశారా? ఎంతకు వెళ్తున్నాయండి లడ్డు వేలం పాట అనేది? అసలు చాలా పోటీగా పాడుతున్నారు కదా. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ చూడలేదండి, ఇయర్ అయితే ఒక లక్కీ డ్రా అని చెప్పి పెట్టారు. మీకు కూడా పెట్టారు లక్కీ కూపన్. 20 రూపీస్ పే చేసి మన నేమ్ అనేది వేస్తే కనుక ఆ చిట్స్లో ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళ లడ్డు అనేది జస్ట్ 20 రూపీస్కే గెలుచుకోవచ్చండి. నేను వేశాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రాలేదు. కానీ నేనైతే నార్మల్గా పాట పాడి వేలం పాటలు అయితే గెలుచుకున్నాను. మా ఇంటి దగ్గరలోకి వచ్చిన తర్వాత పిల్లలు చక్కగా హుషారుగా ఊపందుకున్నారనమాట. 2 స్టెప్పులు వేశారు. సరే మనసంటే మనం ఎందుకు కాదనుకోవాలని చెప్పి 2 స్టెప్పులు మీరు ఏంట్రా బాబు నేను వెళ్తాను లడ్డు ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి వచ్చానండి. అలా ఇంట్లో తీసుకొచ్చి స్వామివారి యొక్క ప్రసాదం అనేది అలా దింపి చక్కగా కళ్ళకద్దుకొని అలాగే పూజ చేసుకొని ఇంతకుముందు అనేది అన్నీ కంప్లీట్ అయినాయి. అలాగే ఈవినింగ్ ఇంకా ఉందండి. మా ఇళ్ళ దగ్గర మొత్తం ఉన్న అన్ని ఊరేగింపులు కూడా ఇవ్వాలన్నమాట. చాలా హడావిడిగా చేస్తున్నారు. కొంతమందికి డీజే పర్మిషన్ ఇచ్చారు, కొంతమందికి పర్మిషన్ ఇవ్వలేదు. బట్ డీజే ఉన్నా లేకపోయినా సరే ఆ స్వామివారి యొక్క ఊరేగింపు అంటే అదొక తెలియని హ్యాపీ ఉంటుంది కదా. అదొక రకమైన వైబ్రేషన్స్, అదొక హ్యాపీ సందడి కోలాటం అంతా బాగుంటుంది కదా. అలాగే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే డ్యాన్స్ చేసేయడం గెంతేయడం కాదండి. అలా అని చెప్పి వేసే వాళ్ళని తప్పుపడట్లే, మామూలుగా చెప్తున్నాను. ఏంటో అక్కడ ఏంటంటే ఆ హుషారు ఆ సరదా నలుగురితో కలిసి ఆ స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తే ఆ సందడి వేరేలా ఉంటుంది కదా. ఇప్పటి వరకు నేనైతే గనక ఎప్పుడు వేయలేదండి. మరి మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అవును, ఇంతకీ ఇక్కడున్న లడ్డు ఎంత వెయిట్ ఉంటుందనుకుంటున్నారు చెప్పండి సుమారుగా? నేనైతే చెప్తున్నాను. ఎంత అంటే 3 కేజీలు. 3 కేజీల లడ్డు అనేది స్వామివారి లడ్డు అనేది వేలంపాటలో నేను గెలుచుకున్నాననమాట. అండ్ అలాగే కాస్ట్ ఎంత ఉంటుందనుకుంటున్నారు? చాలా ఎక్కువ లడ్డూలు ఉండడం వల్ల నాకైతే కనుక కొంచెం చిన్న పందిరి దగ్గరికి వెళ్ళాను. అలాగే ఎక్కువ లడ్డూలు ఉండడం వల్ల నాకు కూడా చాలా తక్కువకే వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే కాస్ట్ అనేది చెప్పనండి. అమౌంట్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి. ఓకేనా? గెస్ చేసి అలాగే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకీ మా స్వామివారి లడ్డు ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక ఇంకా కొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ ప్లీజ్.